మిషనరీ పేరు రాబర్ట్ సింక్లేయర్. జననం 15/11/1883. మహిమ ప్రవేశం 12/9/1946. స్వదేశం స్కాట్లాండ్. దర్శన స్థలం భారతదేశం. ప్రపంచంలోని అనేక ప్రాంతములలో సువార్త వెలుగును ప్రసరింపచేసిన అనేక మిషనరీలకు జన్మస్థలం స్కాట్లాండ్ దేశం. ఆ దేశానికి చెందిన ప్రముఖమైన మిషనరీల్లో ఒకరు రాబర్ట్ సింక్లేయర్. గ్లాస్గో థియోలాజికల్ కళాశాలలోను మరియు నాటింగ్హామ్ థియోలాజికల్ కళాశాలలోను బైబిల్ వేదాంత శాస్త్రంలో తన విద్యాభ్యాసంను పూర్తి చేసుకున్న తరువాత 1990వ సంవత్సరంలో అతను దైవ సేవకులుగా నియమించబడ్డారు. తదుపరి అతను భారతదేశంలో సేవ చేయుటకు దేవుడు తనను పిలుస్తున్నాడని గ్రహించారు. కాగా భారతీయుల ఎడల ఎంతో భారమును మరియు ప్రేమను కలిగిన వారే తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్ జిల్లాలో మిషనరీగా తన పరిచర్యను ప్రారంభించారు. రాబర్ట్ 1910వ సంవత్సరంలో ఎలిజబెత్ స్మిత్తో అతనికి వివాహం జరగగా వారిరువురూ కలిసి తమిళుల మధ్య ఎంతో మహిమకరమైన పరిచర్యను ప్రారంభించారు. ఎంతో ఉత్సాహం మరియు శ్రద్ధాశక్తులు కలిగిన మిషనరీ అయిన రాబర్ట్ సమీప గ్రామాలు మరియు జిల్లాలకు సువార్తను తీసుకువెళ్టు కొరకు రివైవల్ బ్యాండ్ ఉద్యోగ బృందం మరియు ఇవాంజలిస్టికల్ బ్యాండ్ సువార్త ప్రకటన బృందం అనే 2 బృందములను ఏర్పరిచారు. ప్రజల ఆత్మీయాభివృద్ధి కొరకై ఈ బృందములు పలు క్రైస్తవ సమావేశాలను నిర్వహించాయి. అంతేకాకుండా యవ్వనస్తులకు క్రైస్తవ జ్ఞానమును అందించుటకు మరియు వారి సేవ కొరకైన శిక్షణనిచ్చుటకును క్రిస్టియన్ ఎండీవర్ క్రైస్తవ ప్రయత్నం అనే కార్యక్రమమును అమలుపరచుటలో రాబర్ట్ కీలక పాత్ర పోషించారు. అతనిచే ప్రారంభించబడిన ఆదివారపు బైబిల్ పాఠశాలల సండే స్కూల్స్ ద్వారా అనేక మంది బాలబాలికలు దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డారు. కట్టడ నిర్మాణ పనిలోను మరియు తాపీ పనిలోను రాబర్ట్ కలిగి ఉన్న నైపుణ్యం క్రైస్తవ ఆలయములను, మిషన్ స్థావరములను మరియు పాఠశాలలను నిర్మించుటలో ఎంతగానో ఉపయోగపడింది. మార్తాండంలో అతను నిర్మించిన అందమైన క్రైస్తవాలయం, మిషన్ స్థావరములను మరియు పాఠశాలలను నిర్మించుటలో ఎంతగానో ఉపయోగపడింది. మార్తాండంలో అతను నిర్మించిన అందమైన క్రైస్తవాలయం నిర్మాణ దృష్ట్యా ఒక అద్భుత కట్టడంగా నేడు పరిగణించబడుచున్నది. లండన్ మిషనరీ సొసైటీ సహకారంతో అతను బాలబాలికలకు వేరువేరుగా పాఠశాలలను, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలను మరియు ఉపాధి శిక్షణా సంఘములను ఏర్పాటు చేశారు. అతని పరిచర్యలో క్రైస్తవ సంఘంతో పాటు సాంఘిక సమాజం కూడా గణనీయమైన పురోగతిని సాధించింది. క్షమాపణ విషయంలో యేసుక్రీస్తు కలిగి ఉన్న హృదయమును కలిగి ఉన్నారు రాబర్ట్. అతను తనను అపహసించి తనపై దాడి చేసిన ప్రజలను మన్నించడమే కాక కష్ట సమయాల్లో వారికి సహాయపడుటకు ముందుండేవారు. 1939వ సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్ళిన అతను 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమగుడుచే తిరిగి భారతదేశంలోకి రాలేకపోయారు. కాగా 1946వ సంవత్సరంలో మహిమలోనికి ప్రవేశించే వరకు కూడా ఇంగ్లాండ్లోని ఒక క్రైస్తవ సంఘంలో కాపరిగా సేవలందిస్తూ చివరి వరకు పరిచర్యలో ముందుకు సాగిపోయారు రాబర్ట్ సింక్లేయర్. ప్రియమైన వారలారా, మీరు కలిగి ఉన్న నైపుణ్యములను దేవుని పరిచర్యలో మీరు ఉపయోగించుచున్నారా? ప్రభువా, మీ సేవ చేయుటకు తగిన జ్ఞానమును మరియు ధైర్యమును నాకు దయచేయము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ సంఘ సరిహద్దులను విశాల పరచుటకు, నీ
సంఘ సరిహద్దులను విశాల పరచుటకు నీ సేవకునిగా అభిషేకించావు, నీ సేవకునిగా అభిషేకించావు. నీ కృప లేకపోతే యేసయ్యా నేనేమైపోదునో యేసయ్యా.